ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1602 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,47,284కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న దాదాపు 47,000 పరీక్షలు నిర్వహించగా వారిలో 1602 మందికి కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 982 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 91.65% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,26,646కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్టంలో 19,272 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 16,522 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,366కు పెరిగింది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 137, రంగారెడ్డి జిల్లాలో 118 మందికి కొత్తగా కోవిడ్ నిర్ధారణ అయింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 79 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 77, కరీంనగర్ 76, వరంగల్ అర్బన్ 49, సూర్యాపేట జిల్లాలో 45 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. చలికాలం రావడంతో కరోనా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. పైగా పండుగల సీజన్ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి చలికాలం దోహదపడే అవకాశం ఉన్నందున భౌతిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వంటివి విధిగా పాటించాల్సిందే అంటున్నారు. పట్టణాల్లో కొంతవరకు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని, పల్లెల్లో రానందున పల్లె ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న 2,745గా నమోదైంది. రాష్టంలో ఇప్పటివరకు 8,35,953 కేసులు నమోదైనట్టు ఆ రాష్ట కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. గడిచిన 24 గంటల్లో 13 మరణాలు సంభవించడంతో రాష్టంలో మరణాల సంఖ్య 6,757గా నమోదైంది. రాష్టంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,878గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 9, 10 తరగతులకు ఈ నెల 2వ తేదీన పాఠశాలలు ప్రారంభించిన 3 రోజుల్లో 262 మంది విద్యార్థులు, 160 మంది ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య ఆందోళన కలిగించేదేమీ కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చెప్పారు. ప్రతి పాఠశాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు కొనసాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం స్వనిధి యోజన కార్డులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన లాక్ డౌన్ కారణంగా ఎందరో వీధి వ్యాపారుల వ్యాపారాలపై ప్రభావం పడిందన్నారు. వీరిని ఆదుకోవడానికి జూన్ 1న ప్రధానమంత్రి స్వనిధి కార్యక్రమం ప్రారంభమైనట్టు ఆయన తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 117 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల సామర్థ్యాల పెంపు, హైదరాబాద్ లో వాయు నాణ్యత పెంపుకు వీటిని వినియోగిస్తారు. ఇంతకుముందు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 224.5 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.